తండ్రి, ప్రేమలిగిన మీ పాదములకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి మీ బలీయమైన రెక్కల కింద మీ దేవదూత భద్రతలు భద్రపరుస్తూ అనునిత్యము మాకు కావలసిన ఈవులను అవసరాలను తీరుస్తూ ఆహారాన్ని ఇస్తూ ఈ ప్రకృతిలో మీ కొరకు ఉన్నతంగా జీవించడానికి మంచి ఆరోగ్యమును, మంచి ఆయుష్యము మీరు మాకు ప్రసాదిస్తున్నందుకు వందనం చెల్లిస్తున్నాం. మరొక తరుణంగా మీ కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే భాగ్యాన్ని మా జీవితంలో మీరు మాకు ప్రసాదించినందుకు వందనం చెల్లిస్తూ మీ యొక్క మాటలు ఆలోచించుకొని చూడగా తగిన బుద్ధిని, తగిన జ్ఞానాన్ని మా అందరినీ ప్రసాదించండి. క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనని సమర్పించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రకారా చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు పేరట శుభములు. మరి ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు మనకు రాయించిన ఆయన మనసులో నుండి వచ్చిన మాటలే. పరిశుద్ధాత్మ ప్రేరేపించి మనుషుల మూలంగా పలికారు. ఏది దేవుడు మనకు రాయించినా అది అవసరమని రాయించారు. కొంచెం తప్పించిన అందులో భాగంగా అపోస్తులైన పౌలు గారు ఎఫెసీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి లేఖ రాస్తూ ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 4వ అధ్యాయము 30వ వచనం. ఇక్కడ పౌలు గారు అక్కడ ఎఫెసీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి చెందినవారు సభ్యులు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తున్నారు. ఈ దుఃఖపరుస్తున్న భాగంలోనే వారికి హితవు పలుకుతున్నాడు. హితవు పలికాడు. ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అన్నాడు. దుఃఖపరిస్తే ఏం జరుగుతుంది? అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటి అనేది ప్రపంచ క్రైస్తవులకు అవగాహన లేదండి. పరిశుద్ధాత్మ దేవుని మీద అవగాహన లేదు. చాలామంది ఏమంటారంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కడే. తండ్రే క్రీస్తు అవతారం ఎత్తాడు, తండ్రే పరిశుద్ధాత్మని అవతారం ఎత్తాడు అని రకరకాలుగా ప్రకటిస్తున్నారు. అసలు ఏది నిజం? ఏది నిజం? ముగ్గురు ఒకరా? బైబిల్ థియాలజీ క్లాసెస్లో డిప్లొమా బైబిల్ థియాలజీలో ఈ పాఠం ఉందండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరని ఫుల్ క్లారిటీ ఉంది. ఇకపోతే పరిశుద్ధాత్మ దేవుడు అసలు ఏంటి? కనీస జ్ఞానం లేని వారు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. లోకంలో ఎంత జ్ఞానం ఉండొచ్చు, లోక జ్ఞానివి కావచ్చు, ఒక సంఘ సంస్కర్తవు కావచ్చు, ఒక సైంటిస్టు కావచ్చు, కానీ దేవుని జ్ఞానము, కనీస జ్ఞానము లేకపోతే నువ్వేది కూడా మాట్లాడకూడదు. బైబిల్ గురించి మాట్లాడాలంటే బైబిల్ అవగాహన కలిగి ఉండాలి. బొత్తిగా అవగాహన లేని వారు ఏం మాట్లాడతారు చెప్పండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే అని అంటారు. ఒక్కడు కాదు. తండ్రి వేరే, కుమారుడు వేరే, పరిశుద్ధాత్మ దేవుడు వేరే. ఇక పరిశుద్ధాత్మ గురించి కొన్ని పరిచయాలు దేవుడు మనకి గ్రంథంలో రాయించాడు.
దుఃఖపరచకండి అన్నాడు. దుఃఖపరిస్తే ఏం జరుగుతుంది అన్నది కూడా మనము ఒక్కొక్కటి మనము నేర్చుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము పరిశుద్ధాత్మని వివరణ పరిచయము కొన్ని వచనాలు ద్వారా మనం తెలుసుకుందాం. 1వ అధ్యాయము ఆదికాండము మొదటి 2 వచనాలు చదువుదాం. మొదటి 2 వచనాలు ఆదికాండము 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆదియందు దేవుడు అని అన్నాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. ఇక్కడ చూడండి, దేవుని ఆత్మ అనగానే దేవుడు అనుకోకండి, దేవుని ప్లస్ ఆత్మ. దేవుని ఆత్మ అయిపోతుందా? పరిశుద్ధాత్మ ఏముంది? జలముల పైన అల్లాడుచుండెను. అంటే సేఫ్టీ. అప్పటికి విశ్వాన్ని దేవుడు కలిగించలేడు, ముడి సరుకుగా ఉంది. నీటిలో దేవుడు భద్రపరిచాడు. నీటి మీద సెక్యూరిటీ దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. ఇకపోతే క్రీస్తు పూర్వము పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదికి రాలేడు, దేవుడు పంపించలేడు. ఎక్కడైతే పని ఉందో, ఎప్పుడు అవసరాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు అనుకోకండి, ఆయన చిన్న కుమారుడు, మన చిన్నన్నయ్య అని. ఇకపోతే న్యాయాధిపతుల గ్రంథము షార్ట్లో నేను చెప్తాను. ఇది ఎంత మనము నేర్చుకున్న గంటల తరబడి పాఠం అండి. 14వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బానిసరకంలో నుండి దేవుడు ఇచ్చిన మాట ప్రకారము పాలు తేనెలు ప్రవహించు ప్రదేశానికి నడిపించడం జరిగింది. నడిపించిన తర్వాత ఈ న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వచనంకి వచ్చేసరికి దేవుడు చేసిన సూచక క్రియలు, దేవుడు చేసిన ఇశ్రాయేలు చేసిన మంచి పనులను ఆ తరము మర్చిపోయి దేవునిని ఎరగని తరం ఒకటి పుట్టేది. ఇక వారి కోసము దేవుడు న్యాయాధిపతులను పంపించాడు. అందులో భాగంగానే సంసోను గారిని కూడా భూమి మీదికి దేవుడు రప్పించి ఇశ్రాయేలీయులను కాపాడడానికి కాపలదారిగా సంసోను గారిని పెట్టాడు. ఇక సంసోను గారికి అప్పుడప్పుడు ఫైట్, యుద్ధం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు సంసోను గారికి తోడై ఉన్నాడు. అదే మాట 6వ వచనం, 14వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ కూడా యెహోవా ఆత్మ ఉన్నది. యెహోవా ఆత్మ అంటే దేవుడే అని అనుకోకండి. యెహోవా వేరు, ఆత్మ వేరు. ఆత్మ అన్న చోట పరిశుద్ధాత్మ దేవుడు. యెహోవా ఆత్మ అతని ప్రేరేపింపగా, ఎవరిని? సంసోను గారిని. అంటే ప్రేరేపించడానికి అక్కడక్కడ అప్పుడప్పుడు తన పిల్లల కోసం దేవుడు భూమి మీదికి తన చిన్న కుమారుని పంపించడం జరిగింది. రైట్. 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం. అతడు లెహికి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా, మరలా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనప నారవలే రాయెను. అంటే దేవుడి ఆత్మ వచ్చేసరికి పవర్ఫుల్ ఆత్మ కదండి, ఎవ్వరు పట్టుకోలేరు. అంటే పనున్నప్పుడే పని కొరకు దేవుడు తన చిన్న కుమారుడైన పరిశుద్ధ ఆత్మను పంపించడం జరిగింది. వెరీ గుడ్. ఇక క్రీస్తు శకంలో చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం
మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దామండి. 16వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఇక్కడ చూడండి, ఇద్దరు కనబడతారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకరే అని అన్న వారికి ఇక్కడ దేవుడు విభజన చేశాడు. జాగ్రత్తగా ఈ వచనాన్ని మంచి చదవాలి. యేసు బాప్తిసం పొందిన వెంటనే యేసుక్రీస్తు గారు కనబడ్డారు. యేసుక్రీస్తు గారు ఇక్కడ బాప్తిసం పొంది ఒడ్డుకు వచ్చాడు. నంబర్ 1. వెంటనే నీళ్ళ నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. అయినా ఆకాశం తెరవబడింది. తర్వాత దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. ఇది నంబర్ 2. దేవుడు ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. ఆ తర్వాత 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దమట ఆకాశం నుండి వచ్చెను. పరలోకం నుండి వచ్చింది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు పావురపు ఆకారంలో యేసుక్రీస్తు వారి మీద ఉన్నాడు. యేసుక్రీస్తు వారేమో బాప్తిసము తీసుకొని ఒడ్డుకు వచ్చాడు. పరలోకమున్న తండ్రి ఆకాశము తెరవబడి ఈయనే నా ప్రియ కుమారుడు ఒక స్వరం వచ్చింది. ముగ్గురు కనబడుతున్నారు ఇక్కడ. మరి త్రియేక దేవుడు అని అంటారు ఏంటండి? తప్పు కదా. అందుకే కనీస జ్ఞానం తెలియని వారు బైబిల్ గురించి మాట్లాడకూడదు, నేర్చుకోవాలి. రైట్. ఇకపోతే దేవుని వల్ల పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు భూమి మీదికి తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చినప్పుడు కూడా ఆ 4వ అధ్యాయము మొదటి నుండి ఈ ఎప్పుడండి ఎన్నో వచనం వరకు 10వ వచనం వరకు సాతానును శోధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్లస్ యేసుక్రీస్తు వారు ఇద్దరు కలిసి వాడిని ఓడించడం జరిగింది. ఎందుకంటే శారీరాకారంలో యేసుక్రీస్తు వారు ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అతనికి తోడు, ఆదరణ, గన్మెన్ లాంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇలా అయితే అర్థమవుతుంది. సంరక్షకుడు, రక్షించేవాడు, సెక్యూరిటీ. పరిశుద్ధాత్మ దేవుడు పని ఏంటంటే సెక్యూరిటీ. రైట్. ఇకపోతే 14వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనము, 16వ వచనము, 17వ వచనం చదువుదాం. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. ఆ 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయం చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పని ఎంతవరకు ఉందో పని వరకే ఉండేవాడు భూమి మీద. పనిగా అయిపోగానే మరలా తిరిగి తండ్రి దగ్గరకు వెళ్ళేవాడు పరలోకానికి. ఇక యేసుక్రీస్తు గారు ఒక అభయాన్ని ఇస్తున్నాడు చూడండి. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును అన్నట్టు. ఇక్కడ ముగ్గురు కనబడుతున్నారు చూడండి. నేను అనగా యేసుక్రీస్తు కుమారుణ్ణి, నీ తండ్రి నా తండ్రిని నేను వేడుకుంటాను, మీ యొద్దకు ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అన్నాడు. ఇక్కడ ముగ్గురు కనబడుతున్నారు లేదా? ఇంత క్లారిటీగా బైబిల్లో ఉన్నప్పటికీ కూడా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. త్రియేక దేవుడన. రైట్. ఏమంటారు చూడండి. మీ యొద్దకు ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తనగా. 1వ నెంబర్ ఉంది చూడండి, కిందేముంది చూడండి. ఉత్తరవాది. క్వశ్చన్ చేస్తాడు, ఉత్తరవాది అన్నాడు. అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు,
చూస్తుందా? చూడదు. నాకు ఆకారం ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడికి ఆకారం ఉండదు. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. ఎవరైనా పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ముందుకు వస్తారా? రారండి. అదే ₹1,00,000 అక్కడ పెట్టండి, కావాలని వస్తారు. ₹1,00,000 కనబడుతున్నాయి కానీ పరిశుద్ధాత్మ దేవుడు కనబడడం లేదు. ఇంకా చూడండి, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. నివసిస్తే ఎక్కడుంటాడట? మీలో ఉండును. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానిస్తారో, ఇన్వైట్ చేస్తారో, నాలో ఉండాలని కోరుకుంటారో, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దేవుడు ఇవ్వడానికి ఎప్పుడు కూడా వెనుకకు రాడు. ఇక పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావడానికి ఏంటి అవకాశం? ఎలా వస్తాడు? రాక ఈ నుండి అండి హైదరాబాద్ వెళ్ళాలన్నా, ముంబై వెళ్ళాలన్నా, పలానా దేశాలు వెళ్ళాలన్నా ఫ్లైట్ కావాలి, ఫ్లైట్ టికెట్స్ బుక్ కావాలి, ట్రైన్ మార్గం గుండా, బస్ మార్గం గుండా మనం వెళ్ళిపోతాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావాలంటే ఏంటి రోడ్ మ్యాప్? ఎలా వస్తాడు? సింపుల్ అండి. ప్లేన్ టికెట్ కొనుక్కొని, రైల్లో ఎక్కి, బస్సులో ఎక్కి ప్రయాణం చేసి ఒక మార్గానికి మనం వెళ్ళిపోతాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావాలంటే సింపుల్ అని చూస్తారా? అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, 2వ అధ్యాయము అక్కడ చెప్పాడు కదా, మీలో ఉంటాడు అన్నాడు కదా. అయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము ఒకసారి చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదికి ఎప్పుడు వచ్చాడో చెప్తున్నాడు ఇక్కడ. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మొదటి నుంచి పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతరూ నిండెను. మరియు అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు సంసోన్ మీదికి రాగా తాళ్ళనట, జనపతారు నాళ్ళనట కాల్చినట్టుగా కాల్చేసినట్ట, ఇలా తెప్పేసాడట పోగలుగా. మరి యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే చెప్పాడు కదా, ఎక్కడ 14వ అధ్యాయము 15, 16, 17లో నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్దకు ఎల్లప్పుడూ ఉండటానికి ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వస్తాడు అని అన్నాడు. ఎప్పుడు వచ్చాడంటే యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మరల పరలోకానికి ఆరోహణమైన తర్వాత కుడి పార్శ్వమున కూర్చున్న తర్వాత వెంటనే పెంతెకోస్తు పండగ దినమున మరల పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావడం జరిగింది. అప్పటి నుండి యేసుక్రీస్తు వారు రెండవ రాకడ వచ్చి మనను తీసుకుని వెళ్ళేంత వరకు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. నిత్యం నివాసం. ఈరోజండి కుటుంబాలుగా మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే 1 రోజు 2 రోజులు అంతే. 3వ రోజు మూతి ముడుచుకొని ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూస్తాం, అంతేనే కదా. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మన దగ్గరికి వచ్చాడు అని అంటే ఇప్పుడు చదవండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 43వ వచనం అండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38 అండి. 38
38 పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడన్నాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకుంటారు. ఇదేనండి రూట్ మ్యాప్. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావాలంటే ఏం చేయాలి? టికెట్లు కొనుక్కొని ప్రయాణం చేసే అవసరం లేదు, లేకపోతే తలకిందులు తపస్సు చేసే అవసరమే లేదు, హిమాలయాలకు వెళ్ళి గడ్డాలు మీసాలు పెంచుకొని తపస్సు చేయడం అవసరం లేదు. ఒక సైంటిస్టులు కదా అజ్ఞాతవాసంలోకి వెళ్ళి ఏదో మేము వరగబెడతాం అన్నట్టుగా అది అవసరం లేదు. సింపుల్ మనస్సును మార్చుకొని యేసుక్రీస్తే దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ద్వారానే స్వర్గానికి పరలోకానికి తండ్రి యొద్దకు వెళ్తాం, ఆయనే మార్గమని ఒప్పుకొని నీటిలో మునిగి బయటకు వస్తే సరిపోతుంది. క్షణంలోనే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వరంగా వస్తాడు. అక్కడ చెప్పాడు కదా యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీలో ఉండును అన్నాడు. మీలో ఉండును, మనలో ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. బాప్తిసము తీసుకున్న ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. ఉన్న ఆయనట దుఃఖపరచకండి అన్నాడు. అంతే కదా. ఇక లూకాసు వార్త ఒక మాట చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనం అండి. 11వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. పరలోకమందున్న మీ తండ్రి ఆయనను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు నేను. తండ్రి ఆకర్షణలోకి రావాలి. నా తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవరునూ నా యుద్ధకు రాలేదు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాకు కావాలి తండ్రి అని దేవునికి మొరపెడితే, దేవుని ఆకర్షణలోకి వస్తే దేవుడు ఆకర్షించి పరిశుద్ధాత్మ దేవుణ్ణి వరంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారా? అది ప్రశ్న. ఇకపోతే ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు ఏంటంటే క్రైస్తవ్యం అంటే ఒక మతం అండి, క్రైస్తవ్యం అంటే ఒక ప్రాంతానికి చెందిందండి అని చీప తీసేస్తున్నారు. ఎంతవరకు నిజం, ఎంతవరకు సత్యం? వారు మాట్లాడింది సత్యమా అసత్యమా, వాస్తవమా అవాస్తవం అంటే 100కి 100 అవాస్తవమే. ఎందుకంటే తెలుసానండి, యావత్తు భూమి మీద కాపురం ఉండటానికి దేవుడు ఒక్కని నుండి భూమి మీదకి తీసుకొచ్చాడు. ఆ ఒక్కడే ఆదాము గారు. ఆదాము గారిలో నుండి వచ్చింది ఎవరో తెలుసా? నారి, శ్రీమూర్తి, అవ్వమ్మ, జీవము గల ప్రతి వాడికి తల్లి అన్నాడు. సైన్స్ కూడా ఒప్పుకుంది. మరి దేవుడి పిల్లలకు ఒకే న్యాయమా, లేకపోతే మనకొక న్యాయం వాళ్ళకొక న్యాయం, వివిధమైన చట్టాలు పెడతాడా? ఒకే చట్టం. మనుషులు విభాగించుకున్నారు. దేశాల పేరట, రాష్ట్రాల పేరట, కులాల పేరట, భాషల పేరట మనుషులు విభజన చేసుకున్నాడే తప్ప దేవుడు ఎప్పుడు కూడా విభజించలేడు. నా నుండి ఆదాము వచ్చాడు, ఆదాము నుండి మీరు వచ్చారు. ఆదాముకి ఏదైతే చట్టం వర్తిస్తుందో మీకదే చట్టం వర్తిస్తుంది, అంతే దర్శాలన్నాడు. ఎవరికి అర్థమైంది? ఇది అమెరికా మతం ఎవడన్నాడురా? క్రీస్తు మత బోధకుడు ఎవడన్నాడురా? మత బోధకుడని. బైబిల్ మత పుస్తకమా? బైబిల్ విశ్వ రాజ్యాంగం. బైబిల్ ప్రతి ఒక్కరికి కావలసిన పుస్తకం.
క్రీస్తు అందరివాడు. క్రీస్తును నమ్ముకోకపోతే నీకు శరణ్యం లేదు, నిత్య నరకాగ్నికి వెళ్ళాలి. అందుకని దేవుడు నా కుమారుని నీకు ఇస్తాను, మీరు స్వీకరించండి అంటే ఎవరు వస్తున్నారండి? ముందుకు చెప్పండి, ఎవరు వస్తున్నారు చెప్పండి. యేసుక్రీస్తు వారండి తన ప్రాణాన్ని పెట్టి ఎవరినెవరిని కొన్నాడో తెలుసు కదండి. ప్రకటన గ్రంథంలో ఏమంటాడు? ఒక మాట చూపెట్టాలా? చూడండి, ప్రకటన గ్రంథము ఎవరెవరి కొరకు ప్రాణం పెట్టాడంటే యేసుక్రీస్తు వారు. ఒకసారి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. 10వ వచనం అండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. ఎవరు? యేసుక్రీస్తు వారు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి అన్నాడ కేవలము యూదులు, బెన్యామీయులు, ఇశ్రాయేలీయులు, క్రైస్తవులు, పలానా వంశం అన్నాడు. ప్రతి వంశం అన్నాడు. ఆరిన నేల మీద 270 దేశాలుగా వెలిసిన దేశాలలో కాపురం ఉండడానికి వచ్చిన ప్రతి వంశంలో నుండి, ప్రతి ప్రజలో నుండి, ప్రతి జనంలో నుండి దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని స్వీకరించాలి, అంతే, గత్యంతరం లేదు. కేవలం మాలల కోసమే, మాదిగల కోసమే పలానా ప్రతి వంశం అన్నాడు. భూమి మీద ఆరిన నేల మీద ఎందరైతే కాపురం ఉండటానికి భూమి మీదకి వస్తున్నారో వచ్చారో వారందరూ యేసుక్రీస్తును నమ్మి తీరాలి. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి, మారుమనసు పొందాలి, యేసుక్రీస్తును సురక్షితంగా అంగీకరించి తీరాలి అన్నాడు. దిస్ ఇస్ ఆర్డర్ అన్నాడు. బాబు నీ కాలు అవుతా, నీ బాంఛన అవుతా, మీకు మెడికల్ ఇప్పిస్తా, మీకు బట్టలు ఇప్పిస్తా, మీరు బాప్తిసం తీసుకోండి అడగడం అవసరం లేదు. ఆజ్ఞించాడు. ఏమన్నా తెలుసా? మత్తయి సువార్త 28వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం అండి. 28-19వ వచనము. కాబట్టి మీరు వెళ్ళి ఏమన్నాడు? కేవలం తెలంగాణ వాళ్ళే, ఆంధ్ర వాళ్ళే, భారతదేశం వాళ్ళే, పలానా ఎవరండి ఫిలిప్పీన్స్ వాళ్ళే, అమెరికన్స్ అని అన్నాడా? ఏమన్నాడండి? సమస్త జనులు అనగా ఆరిన నేల మీద 3 వంతులు నీరుంటే, 1 వంతు నేలుంటే, నేల మీద సమస్త జనులుగా పిలువబడుతున్న వారు అందరి దగ్గరకు వెళ్ళండి, వెళ్ళి నాకు శిష్యులుగా చేయండి. మీరు నా శిష్యులు కదా, వారిని కూడా నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. మీకు శిష్యులుగా మార్చుకోమట్లేదు దేవుడు యేసుక్రీస్తువారు. ఇప్పుడు ఏమంటారంటే మీరు పీడి సుందరం శిష్యులని. సిగ్గు లేదురా మాట్లాడడానికి. పీడి సుందరం శిష్యులవా? క్రీస్తు శిష్యులం. ఆయన ఒక మార్గాన్ని చూపించాడు. లేఖనాలను ఎలా పరిశీలించాలన్న జ్ఞానాన్ని మనం నేర్పించాడు. పీడి సుందరం శిష్యులం కాదు, క్రీస్తు శిష్యులం. కనీస జ్ఞానం లేని అజ్ఞానపు మాటలు మాట్లాడతారండి. మార్చుకోవాలి, నేర్చుకోవాలి. తెలియకపోతే మా దగ్గరికి రండి, నేర్పిస్తాం. నువ్వెంత పెద్దవాడివైనా సరే మాకు డోంట్ కేర్. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు? సమస్త జనులను శిష్యులుగా చేయండి, నాకు శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇవ్వండి. ఇచ్చి నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించండి అని అన్నాడు. బోధించండి. ఈ క్రైస్తవ్యము, యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు, చెందినది కానిది,
సమస్త జనులకు చెందినది ఇది. ఏది తెలుసా? 66 పుస్తకాల గ్రంథం. ప్రతి ఒక్కరూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసము తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ నాకు శిష్యులుగా మారిపోవాలి. అలా మారితేనే మీకు మరో బతుకుంది. స్వర్గం, కైలాసం, పరలోకం, ఎన్ని పేర్లండి? అవన్నీ మీకు కావాలంటే భూమి మీద ఖచ్చితంగా ఇవి చేయక తప్పదన్న దేవుడి పిల్లలారా, చాలామంది మాట్లాడుతున్నారు ఏంటంటే, ఈ మాట చదివిన తర్వాత కూడా అర్థం చేసుకోలేరండి. ఏమంటారు తెలుసా? ఇది సువార్తలలో రాయబడింది కదండి, అప్పటికి సర్వసత్యంలోకి రాలేదు కదండి, ఎలా నమ్ముతామంటారు. సర్వసత్యంలోకి వచ్చిన మాటలు చూపెట్టమంటారా? సర్వసత్యంలోకి వచ్చిన తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు గారు తిమోతికి రాస్తున్న పత్రికలో చూడండి, 2వ అధ్యాయము 4-5 వచనాలు చదవమా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలండి. ఆయన ఇక్కడేమన్నాడు? అక్కడ సమస్త జనులు అన్నాడా? ఒకే మాట. ఇక్కడేమంటున్నాడు? మనుషులందరూ. ఏ మనుషులు? మనుషులందరూ. ఏ మనుషులు? మనుషులందరూ. ఎందరు? కొందరు. అందరూ. ఆరిన నేల మీద ఎంతమంది ఉన్నారు ఈరోజు? 850 కోట్ల మనుషులందరూ. పుట్టినవారు కానివ్వండి, పుట్టబోతున్నవారు కానివ్వండి, పుట్టినవారు కానివ్వండి, మనుషులందరట రక్షణలోకి రావాలి. రక్షణలోకి రావాలి. ఎలా వస్తారు? మారు మనసు పొందాలి. మనుషులందరూ మారు మనసు పొందాలి, రక్షణలోకి రావాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలట? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఆ మాట చదివినాకండి, ఒకవేళ మీరు అపార్థం చేసుకుంటారేమో, మాకైతే 3 కోట్లండి, మాకైతే 10 కోట్లండి, మాకైతే మిలియన్స్ అండి అని అనుకుంటారేమో. ఎవరు? దేవుళ్ళు. ఇక్కడ అంటున్నాడు చూడండి, దేవుడు ఒక్కడే. దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయననే యేసుక్రీస్తు. నరుడు అన్నాడు అంటే మీరు డైరెక్ట్ నాతో మాట్లాడలేరు, మీరు డైరెక్ట్గా నా దగ్గరికి రాలేరు. ఎందుకంటే కనెక్షన్స్ ఫ్లైట్స్ ఉంటాయి కదండి, కనెక్షన్స్ ట్రైన్స్ కూడా ఉంటాయి కదండి. అంటే మీరు ఒకవేళ నా దగ్గరికి రావాలన్నా, ఒకవేళ నాతో మాట్లాడాలన్నా ప్రార్థన పూర్వకంగా మీరు ఏది చేసినను సమస్తము క్రీస్తు పేరట చేయండి అన్నాడు. అంటే నరులకు దేవుడికి మధ్యవర్తి ఒక్కడే. ఆ ఒక్కడే ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. అంటే ఈ 2 వచనాలు చదివిన తర్వాత, ఆలోచించిన తర్వాత మనకి ఏమర్థమైంది అంటే, నా పర భేదం లేదు దేవుడికి. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి. ప్రతి ఒక్కరూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందాలి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని దేవుడు ఇచ్చయించుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవం అది వాళ్ళకి చెందిందండి, అది మాది వల్ల మాత్రం ఎవడన్నాడు రా? స్టొప్ యూస్లెస్ వెల్లో. నువ్వు నీకు కొమ్ములు ఉన్నాయండి. ఏంటండి కులాలు ఏంటండి, మతాలు ఏంటండి? మనిషి సృష్టించుకున్నది. దేవుడికి కులం లేదు. దేవుడిదే కులం అయితే ఆ కులమే మనది.
దేవుణ్ణి అడుగుదాం, తండ్రి నీది ఏం కులం అంటే ఏం కులం ఉన్నవాడని అన్నాడు అంతే. మనది కూడా ఉన్నవాడి కుటుంబం, ఉన్నవాడి కులం. అయితే దేవుడు వెళ్ళారా, ఇందులో ఒక మంచి సీక్రెట్స్ నేను చెప్తానండి. భూమి మీదకి శరీరం దాల్చుకొని ఎందుకు వస్తున్నామో తెలుసా? ఎందుకు వస్తున్నామో తెలుసా? ఒకరికి నీడని ఇవ్వడానికి. ఈరోజు మన ఎదురుగా ఒక గోడౌన్స్ ఉందండి. గోడౌన్స్ ఎందుకు కట్టుకున్నారో తెలుసా? ఎందుకో తెలుసా అండి? నిల్వ ఉంచడానికి, అంతేనా కాదా? కోల్డ్ స్టోర్లు కానివ్వండి, గోడౌన్స్ కానీ పెద్ద పెద్ద కట్టడాలు కడతారు. ఇప్పుడు చూడండి, వారంతా కోసి మషిన్లో వేసి పెద్ద పెద్ద గోడౌన్లు ఎన్ని సంచులన్నీ నిల్వ ఉంచుతారు, స్టాక్. అయితే ప్రతి ఒక్కరికి దేవుడు ఈ అవయవాలను, ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడికి నిల్వ. పరిశుద్ధాత్మ దేవుడికి ఉండటానికి ఈ దేహాన్ని దేవుడు తయారు చేసుకున్నాడు. ఇది మనది కాదండి, ఇది మనది కాదు. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు సంచరించడానికి ఒక దేహం కావాలి. ప్రతి ఒక్కరిలో ఉండాలనుకున్నాడు దేవుడు. ఎవరు ఉంచుకుంటున్నారండి? ఎవరు ఉంచుకుంటున్నారని చెప్పండి. అలా ఉంచుకోకపోతే ఏంటి నష్టం అనుకుంటున్నారు? భయంకరమైన నష్టం అండి. అది చాలనంత నష్టం. ఇంత ఆజ్ఞాపించాడు, మనుషులందరూ రక్షణలోకి రావాలి, మారమనసు పొందాలి, సత్యం గురించిన జ్ఞానము కలిగిన వారి ఉండాలి అని ఇచ్చేయించిన తండ్రి ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదవమండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. మీ దేహం అందరు తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. మన దేహమట దేవుని వలన మనకు అనుగ్రహించబడి అన్నాడు. దేవుడు ఎందుకు ఈ దేహాన్ని అనుగ్రహించాడో తెలుసా? వాడుకోవడానికి, వాడుకొని పాడేయడానికి కాదండి. ఒక వస్తువు మనం కొనుక్కున్నాం అనుకోండి, ఒక వస్తువును కొనుక్కున్న మనం వాడినంత వాడతాము, వాడిన తర్వాత చెత్త కుప్పలు పడేస్తాం. మరి దేహం అట ఎవరిదో తెలుసా? దేవుడిదండి. నాదంటే వ్యక్తి నా ఇష్టం అండి, నేను బాప్తిసం తీసుకోనండి, నా ఇష్టం అండి, పరిశుద్ధాత్మ దేవుడు నాకు వద్దనడానికి నీకు హక్కు లేదు. ఇది కరెక్ట్ సమాధానం. నా ఇష్టం అనే హక్కే లేదు ప్రతి ఒక్క మనిషికి, మనుషులకు. అధికారం దేవుడు ఇవ్వలేడు సుమా. ఇది నాదండి, నా ఇష్టానుసారంగా బ్రతుకుతానండి, నా ఇష్టానుసారంగా ఎదురుతానంటే కుదరదు, కుదరదు, అసలే కుదరదు. నేను దేవుడి దగ్గరికి రానంటే ఒప్పుకోడు దేవుడు. మనుష్యులందరూ అన్నాడు, మారు మనసు పొందాలి, రక్షణలోకి రావాలి, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందాలని ఆర్డర్ వేశాడు. కమాండ్. తండ్రి అంతే అన్నాడు, కుమారుడు అంతే అన్నాడు. అంతేకాదు మత్తయి 28:19 ఏమన్నదండి? మనుషులందరూ జనుల సమస్త జనులందరినీ నాకు శిష్యులుగా మార్చండి, అంతే నీ బాధ్యత. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసం ఇవ్వండి. నేను మీకు ఏదైతే ప్రకటిస్తానో, నేనేదైతే మీకు ఏదైతే బోధించానో వారికి మీరు బోధించండి, నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఈ దేవుడు మాకు అర్థండి. ఏ దేవుడు కావాలి? దేవుడంతో ఒకటి అన్నాడు దేవుడు. ఇంకే దేవుడు, ఇంకే దేవుడు అండి, ఇంకే దేవుడు చెప్పండి. ప్రశ్నకు సమాధానం లేదు. ఒక్కడే దేవుడు అన్నాడు, ఒక్కడే. చచ్చినట్టు పడుకుండా అంతే. దేవుడికి నరుడికి మధ్య పడితే ఎవరు? యేసుక్రీస్తు నరుడు.
ఆయన ద్వారానే పరలోకం, ఆయన ద్వారానే స్వర్గం, ఆయన ద్వారానే వైకుంఠం, ఆయన ద్వారానే కైలాసం. ఇంకెక్కడ ఏమైనా అన్నాడు. ఇక ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మకు నిలయంగా ఉండాలని దేవుడు ఈ దేహాన్ని ఇచ్చాడు. మీ దేహము, మన దేహమట దేవుని వలన మనకు అనుగ్రహింపబడి మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? ఎంతమంది తెలుసండి? పరిశుద్ధాత్మ దేవుడికి నిలయం మనం. పలానా మనం మన శరీరాలను కాపాడడానికి పలానా అంకమ్మ నిలయం, పలానా పుల్లయ్య నిలయం, నీకు నిలయం అది. కానీ దేవుడి పరిశుద్ధాత్మ నిలయం ఏదో తెలుసా? మనమేంటారా? ఏం పేరు రాసుకొని దేవుడు ప్రతి ఒక్కరికి నీకు స్టాంపింగ్ చేయాలండి, ఇది నా నిలయం, ఇది నా నిలయం, ఇది నా నిలయం అని. అప్పుడు అంటాం మనం నేను నాకని. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఆయన మీ గుడారాలు ఉన్నాయి కదా, మీ గుడారాలు తలదాచుకోవడానికి ఒక ఇల్లు కట్టుకోండి. అది నీ నిలయం, అది నీ నిలయం. కానీ నువ్వు ఉన్నావే నా కుమారుడైన పరిశుద్ధాత్మకు నిలయం అన్నాడు. చదవండి, పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరెరగరా? మనమట మన సొత్తు కాదు. విలువ పెట్టి, ఏ విలువ? రక్తం. ప్రతి భాషలోను, ప్రతి జనములోను, ప్రతి వంశములోను నీ రక్తం ఇచ్చి కొన్నావు. రక్తం కంటే విలువైంది ఏదైనా ఉందని భూమి మీద చెప్పండి. అందుకే యేసుక్రీస్తు వారిని చంపి రక్తాన్ని కాచి కొనుక్కున్నాడండి. విలువగల రక్తం. రక్తానికి మించింది భూమి మీద ఏ 3 లోకాలలో విలువైంది ఏది లేదు. దేహానికి రక్తమే ప్రాణం. ఆ రక్తాన్ని ఇచ్చాడట. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మన దేహాలతో దేవుణ్ణి మహిమపరచండి. మహిమపరచబడాలి తప్ప దుఃఖపరచబడకూడదు. ఎక్కడి నుండి ఎక్కడికి ముడేశాడు చూడండి దేవుడు. ఇది లేఖనాల పరిశోధన సదస్సు అంటే. ఎంత మంచి మాట అండి. మన దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడి మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాడని మనం ఎరగకూడదా? మనము మన సొత్తు కాదు. యేసుక్రీస్తు వారి రక్తము వెలువ పెట్టి కొనబడిన వారము కనుక మన దేహాలతో దేవుని కుమారుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మహిమపరచాలి తప్ప దుఃఖపరచబడకూడదు. ఇంకో మాట చదవండి చివరిగా. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 అండి. మనము దేవుని ఆలయమై ఉన్నామట. మనకు ఆలయం ఏది? మనం కట్టుకున్న ఆలయాలు, ప్యాలెస్లు, డూప్లెక్స్లు, పలానా రేకుల షెడ్డు కానివ్వండి, తుంగిళ్ళు కానివ్వండి, ఏమంటండి బెంగళూరు కూడా ఇల్లు కానివ్వండి, ఏదైనా సరే అది మన ఆలయం అయితే దేవుని ఆలయం ఎవరట? మనమేనరా? మనమట దేవుని ఆలయమై ఉన్నామని. దేవుని ఆత్మనగా దేవుడే కాదు, దేవుని ఆత్మనగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించుచున్నాడని మనం ఎరగకూడదా? ప్రపంచ క్రైస్తవులలో ఎంతమంది ఎరగాలి చెప్పండి? దేవుడు ఏమంటున్నా తెలుసా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నదని మీరు ఆలయమై ఉన్నారు చెప్పేసాడండి. దేవుని ఆలయం ఎవరు? పరిశుద్ధాత్మకు నిలయం ఎవరు? మనమేనరా? మరి బాప్తిస్మము తీసుకున్న వారిలో పరిశుద్ధాత్మ దేవుడు నిలయంగా ఉంటున్నాడా? అదొక క్వశ్చన్.
పరిశుద్ధాత్మ దేవుడు మహిమపరచబడుతున్నాడా? రెండవ క్వశ్చన్. ఇక బాప్తిస్మమే తీసుకునే వారి సంగతి ఎప్పుడు తీసుకుంటారు? ప్రశ్నిస్తున్నాడండి. నేను కాదండి, నేను వేసి అలసిపోయాను. నేను వేసి అలసిపోయాను. ఇక నేను వేయనండి, దేవుడే వేస్తున్నాడు. అటు కుమారుడని యేసుక్రీస్తు వేశాడు. ఏమన్నాడు? సకల జనులు అన్నాడా? సమస్త జనులు తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకొని ఆజ్ఞాపించాడు. ఇక్కడ తిమోతికి రాస్తున్న పత్రిక, మనుషులందరూ మారు మనస్సు పొంది రక్షణలోకి వచ్చి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని కోరిక అండి దేవుడిది. కోరిక సఫలం కాకుండా ఏమైతే తెలుసా? మన మాట విన్నారు కదా, కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చుకుంది. దేవుడు హృదయాన్ని నొప్పిస్తారండి. మీరు బాప్తిసం తీసుకొనకుండా పరిశుద్ధాత్మ దేవుని మీలోకి ప్రవేశించనీయకుండా అడ్డుబండగా ఉంటే దేవుని హృదయంలో నొప్పి వస్తుందండి. దేవుడు హృదయంలో నొప్పి వస్తే ఏం జరిగిందో తెలుసా? నోవాహు జల ప్రళయంలో ఏమైంది? దేవుడికి నొప్పి అయిందా లేదా? నొప్పి ఎవరి మీద తెచ్చుకున్నాడు? అప్పుడు ఆనాటి సమాజం మీద తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఎవరైతే పరిశుద్ధాత్మ దేవునికి నిలయంగా ఉన్న ఆలయంలోకి రానివ్వడం లేదో వారి మీద ఆ నొప్పి తీర్చుకుంటాడండి దేవుడు. తెలుసా? దీర్ఘశాంతుడే, కృపా సత్య సంపూర్ణుడే. అన్నీ ఉన్నాయి. బొమ్మ ఉంది, పొరుసుంది. మనం ఎలాగైతే గాడిలో పెట్టాలో దేవుడు తెలుసండి. అనవసరంగా ఖర్చుల పొల కాకండి. మన సంఘంలోనే ఒక కుటుంబము వాళ్ళ తమ్ముడు తాగి లివర్లు చెడిపోతున్నాయండి. లివర్లు చెడిపోయాయి. ఇక డాక్టర్లు ఏమన్నారంటే తాగితే పోతామన్నారు. ఆ తర్వాత అప్పుడు దేవుడు గుర్తుకొస్తున్నాడు. మన వాళ్ళు ఎందుకండి ఖర్చు పెట్టుకుంటారు? ఎన్ని పైసలు ఖర్చు అయ్యింది పాపుతారు. ఆయనకు సేవ చేయడానికి ఎంతమంది సరబెట్టారండి. అక్కడ దాకా తెచ్చుకుంటారా? కోరుతూ పోయేదాన్ని గొడ్డలాగా తెచ్చుకోవడం అవసరం అండి. అలానే మేము మానవండి, మేము తీసుకుంటే కుదరదు. మా ఇష్టం అంటే కుదరదు. అది విలువ పెట్టి కొనబడేది ఈ దేహంలో ఉంటే పరిశుద్ధాత్ముడే ఉండాలి, లేకపోతే నీకు నూకలు చెడిపోతాయి. అంటే రెండే. ఇంత కఠినంగా చెప్పాడండి. ఆయన బాప్తిసం తీసుకోవడానికి ఎందుకు వెనుకకు వస్తున్నారండి? బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు నిలయంలో ఉండనివ్వడం లేదు? ఆలోచించారా? నిలయానికి దేవుడు చేశాడు కదా, పరిశుద్ధాత్మ నిలయంగా ఉన్న ఈ దేహంలోకి రానివ్వడం లేదు కొందరు. ఇక రాణించిన తర్వాత మహిమపరచబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఇక పాఠ్యభాగం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అండి. 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. దుఃఖపరిస్తే ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో ఇదే పాఠం కంటిన్యూస్గా వచ్చే వారం ఆలోచించేద్దాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, దయగలిగిన మీ పాదాలకు వందనం చెల్లిస్తున్నాం. మంచి మాటలు మాకు నేర్పించారు, నేర్చుకున్నాం. మేము మీ మాటల ప్రకారం భూమి మీద బ్రతుకుతూ మీకు అనుకూలంగా జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. తలలు వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి.
మీ పిల్లలకి ఇచ్చిన గర్భఫలాలను జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలు చేస్తున్న ఉద్యోగాలను, మీ పిల్లలు చేస్తున్న చేతి పనులు, మీ పిల్లలు చేస్తున్న వ్యాపారాలను జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలకి ఏదైతే మీ నుండి కావాలని కోరుకుంటున్నారో, మీకు ఇష్టమైతే, మీ చిత్తమైతే మీ పిల్లలకు అనుగ్రహించండి. ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించిన తండ్రి గారికి మీ ఆరోగ్యం, ఆయుష్యం ఇవ్వండి. పెద్దలు, జాయింట్ డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్స్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్, ప్రిన్సిపాల్స్, కోఆర్డినేటర్, ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ కొరకు యథార్థంతో, నిస్వార్థంతో పనిచేస్తున్న మీ పిల్లలందరూ జ్ఞాపకం చేసుకోండి. 11వ తారీఖున జరగబో మీటింగ్ నిమిత్తం మీ పాసందులు పెడుతున్నాం. దేవా, ఎందరో వచ్చి వారి జన్మ పరమార్థాన్ని తెలుసుకొని మీ కొరకు జీవించడం కృప చూపమని వేడుకుంటూ సమస్తము మీ పాసానికి అప్పగించుకుంటాం. మరొకసారి కుమారుడు సురేష్ గారి తమ్ముడిని మీ పాసంలో పెడుతున్నాం. శివపాల్ దేవానారోగ్య కారణంగా హాస్పిటల్లో కొన్ని దినాలు మీ కుమారుడు ట్రీట్మెంట్ పొంది తిరిగి ఇంటికి వచ్చాడు. మీ కుమారుని బలపరచండి. దినదినము బలం చెంది దేవా మీ ఆకర్షణలోకి వచ్చి మీ కుమారుడిని స్వీకరించే భాగ్యం మీ కుమారుడికి, తన కుటుంబానికి ప్రసాదించమని అర్థిస్తూ ఇక్కడ దేవానారోగ్యంగా బాధపడుతున్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వృద్ధ తల్లులను జ్ఞాపకం చేసుకోండి. చిన్నపిల్లలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీ పాసందికి పెడుతూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామం ఈ ప్రార్థనకు సమర్పించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.